విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. ఆశీర్వాదాలన్నీ నావే. ఓర్పులో శిక్షణ. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపవలను. యాకోబు 1:2-3-4. మన జీవితాలలో మనం ఎదుర్కొనే పరీక్షలు శోధనల గురించి యాకోబు ఒక ముఖ్య సందేశం ఇస్తున్నాడు. విశ్వాస జీవితంలోనికి వచ్చే ప్రతి పరీక్ష దేవుని అనుమతితోనే వస్తుంది. ఆయన నుంచి ఏదీ తప్పించుకోలేదు. బైబిల్లో అనేక మంది జీవితాలలో పరీక్షలు ఎలా అనుమతించాడో అలానే మన జీవితాల్లోనికి పరీక్షలు దేవుడు పంపుతాడు అనే సూత్రాన్ని అంగీకరించాలి. ఈ లేఖన భాగంలో యాకోబు మనలను అసాధ్యమైనది చేయమన్నట్లుగా ఉంది. మన జీవితాల్లోకి వచ్చే పరీక్షల్లో ఆనందించాలంట. సంతోషం, పరీక్షలు రెండు అసమంజసంగా ఉన్నట్టుగా ఉంది. సంతోషంగా ఉన్నామంటే ఎలాంటి పరీక్షలు మన జీవితంలో అనుభవించడం లేదని మనం తరచుగా భావిస్తాం. ఒకే జీవితంలో ఒకే పరిస్థితులలో ఈ రెండింటినీ కలిగి ఉండగలమని దేవుడు ఒక్కసారి కంటే ఎక్కువే చెప్పాడు. దేవుని అజమాయిషీని మన జీవితాలలో మనం అంగీకరిస్తే అది మనలను భయాలు, అనిశ్చిత నుంచి విడుదల చేసి మహానందంగా ఎంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక సలహా కాదు, ఆజ్ఞ. దేవుడు మన జీవితాలలో రూపించిన ఉద్దేశం తెలుసుకోవాలని ఈ వాక్య సందర్భం తెలియజేస్తుంది. పరీక్షలు అనేవి ఒక నిర్దిష్టమైన లేక ప్రత్యేకమైన కారణాల కోసం ఇవ్వబడతాయి. మన జీవితాలలో పరీక్షలు ఎదుర్కొనక మునిపే దేవుని ప్రణాళిక చక్కగా రూపుదిద్దుకుంది. మన జీవితాలలో నెరవేర్చడానికి ఆ ఉద్దేశం, ఆ ప్రక్రియ అనుమతి పొందాయని మనం గ్రహించాలి. మనం పరిపక్వత, సంపూర్ణత పొందాలనే లక్ష్యంతో దేవుడు ఈ పరీక్షలను పంపుతాడు. ఏదో కొంత పరిపూర్ణత పొందడం కాదు కానీ సంపూర్ణ పరిపక్వతను ఇది తెలియజేస్తున్నాయి. మన యేసు ప్రభు పరిపూర్ణుడు. నా మార్గంలో నేను ఎదుర్కొనే పరీక్షలు, శోధనల ద్వారా ఆయన జీవితం నాలో వికసిస్తుంది. ప్రతి ప్రత్యేక పరీక్షను బట్టి దేవునికి నేను వందనాలు చెప్పగలనా? నా జీవితంలో పరిపక్వతను పెంపొందించడానికి ఆయన అనుమతిస్తున్నాడని నేను గుర్తుంచుకుంటే
తప్పక అలానే చెప్పగలను. ఆయన ప్రణాళిక పరిపూర్ణమైనదని, దానిలో అనేక పరీక్షలుంటాయని నేను అర్థం చేసుకుని నమ్మాలి. వాటిని ఆయన పరిపూర్ణ ఎదుగుదలకు వాడుతాడని నమ్మాలి. క్రీస్తులో నా వనరులన్నీ నేను పొంది ఎటువంటి లేమి లేకుండా ఉండడమే అంతిమ ఫలితం. పరిపూర్ణ ఎదుగుదల రావడానికి, ఓర్పు నాలో పనిచేయటానికి అనుమతించడమే నా విధి. పుట్టుకతోనే బిడ్డ ఓర్పు కలిగి పుట్టడు, కానీ తల్లిదండ్రుల శిక్షణ ద్వారానే అలవర్చుకుంటాడు. అప్పుడు మాత్రమే నిజమైన ఓర్పును కనపరుస్తాడు. పరీక్షలు, శోధనల ద్వారా తండ్రి అయిన దేవుడు నాకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను వాటిని అంగీకరించి ఓర్పును నేర్చుకోవడానికి వాడుకుంటే నేను యేసు ప్రభువులా పరిపక్వత చెందిన, సాధించిన వానిగా అవుతాను. తండ్రి, నా జీవితంలో అన్ని విషయాలపై నీ అధికారం ఉన్నందుకు వందనాలు. నా శిక్షణలో నిన్ను నమ్మి నా పట్ల నీ ఎన్నికలకై ఆనందిస్తాను.